దుబ్బా చాలా హామీలు ఇచ్చారు, బ్రోచర్స్ ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మెదక్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని రఘునందన్ రావు మళ్ళీ ఓట్లు అడుగుతారని చెప్తున్నారు. సో రఘునందన్ రావు ఒక కాగితం ఇచ్చిండు అని చెప్పి కేటీఆర్ అనేట ఆయన అసెంబ్లీలో కూడా లేచి మాట్లాడిండు. కానీ ఆయనకు అసెంబ్లీలో నాకు మైక్ ఇచ్చేందుకు సమయం లేదు, ఆయనకు ఆ ఓపిక లేదు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ 2014లో పుస్తకం వేసింది, మేనిఫెస్టో 2018లో పుస్తకం వేసింది. నా గురించి ఆయన చదివినటువంటి పాంప్లెంట్ 2018 జనరల్ ఎలక్షన్స్ ఇచ్చిన పాంప్లెంట్ తెచ్చి ఇగో ఇది ఉప ఎన్నికలలో రఘునందన్ చెప్పిండు అని చెప్పిండు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టో తీసుకోనండి. చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పారు, మీకు గుర్తు చేస్తా. ఏమని? సార్ మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు కదా, ఏం సంగతి అని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఒక మీడియా మిత్రుడు అడిగితే అవును చేస్తా అని చెప్పినా, చేయలేదు. 2014 నుంచి నేనే ముఖ్యమంత్రి ఉన్నా, 2018లో ఎన్నికలకు పోయినా, అప్పుడు 63 ఇచ్చినోడు ఇప్పుడు 83 ఇచ్చిండు కదరా భయ్, నీకేంది బాధ అన్నాడు. ఓపెన్ ఆన్ రికార్డ్ ఏరియాలో చెప్పిండన్నా. నేను అట్లా మాట చెప్పదలుచుకోలేదు. నేను అట్లా మాయమాటలు చెప్పదలుచుకోలేదు. నేను చేయగలిగిన ఎన్ని చేసినా అనేది మా దుబ్బాకోళ్ళకి చెప్పినాను. అయినా హరీష్ రావు అనేటువంటి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి పైసలు వంచి దిగజారి రఘునందన్ అనేటువంటి అసెంబ్లీకి రాని అని వాళ్ళ బావమరిది అన్నాడని బావమరుదులు ఇద్దరు కూడబలుకొని నన్ను ఇచ్చేసారు. నేను దానికి ఏమి బాధపడతలేను. ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తాను. కానీ నేను ఒక మాట చెప్పిన, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎప్పటికున్నా రఘునందన్ రావుతో నష్టం జరుగుతుంది, రఘునందన్ రావుని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిన. పెట్టిండ్రు. మొట్టమొదటి ఇబ్బంది ఏడ జరిగింది? ఓటమి అనేది జరగని బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని రుచి చూపించినోడు రఘునందన్. రేపు హరీష్ అనేటోడిని మా జిల్లాలో లేకుండా చేస్తా. ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మెదక్ జిల్లాలో పోటీ చేయాలంటే హరీష్ అనేటోడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది నేను మీకు వాదా చేస్తా ఉన్నా. మా మెదక్ జిల్లా ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకు పోయిన అందరు ఉద్యమకారుల తరఫున మా అందరి రక్తాన్ని, మా అందరి చెమటను దోసుకున్నటువంటి గౌరవనీయులు హరీష్ అన్నకి చెప్తా ఉన్నాను. చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆదర్శంగా కనిపిస్తున్నాడు. కీలక పదవి పొందే విషయంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఫైట్ చేసిండో, కొడంగల్లో ఓడిపోయి ఆయన మల్కాజ్గిరిలో విజయం సాధించి ఆ తర్వాత సీఎం ఆయన ప్రస్థానం చూసాం. మీరు కూడా దుబ్బాకలో ఓడిపోయి ఇప్పుడు మెదక్లో గెలిచి ఆయన ప్రస్థానాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా భవిష్యత్తులో? రాజకీయాలలో 1+1 2, 1+2 3 అనేది ఇట్లాంటిది ఏమి ఉండదన్న. ఎవరి ఫేట్ వాళ్ళదే, ఎవరి ప్రోగ్రెస్ వాళ్ళకే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమవుతాడు అని చాలామంది ఎగతాళి చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి ఏమైండు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అనేది కాలం నిర్ణయించిందన్న. నేను దేవుని నమ్ముతాను, కాలాన్ని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాను. కర్మానుసారే బుద్ధి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ కన్నా మీ ప్రత్యర్థిని బీఆర్ఎస్ని ఎంచుకున్నారు. బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మా మెదక్ జిల్లా అనగానే ఏదో హరీష్ రావు ఉన్నాడు, చంద్రశేఖరరావు ఉన్నాడు, మెదక్ బీఆర్ఎస్ గెలుతుందట అని చెప్తారు. ఇవాళ చెప్తా ఉన్నా నేను మీకు, 100కి పోలైన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు కూడా తక్కువ రాదు నాకు. మెదక్ ప్రజల మీద ఎందుకు అంత విశ్వాసం ఉంది? రఘునందన్ రావు అనేటోడు 2001 నుంచి జై తెలంగాణ అని కొట్లాడిండు. ప్రతి ఊర్లో 10 మందిని పేరు పెట్టి పిలువగలుస్తాడు. ఇప్పటికీ బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు రఘుకు అన్యాయం జరిగిందని సంపూర్ణంగా నమ్ముతారు. దీనికి అంతటి కారణం హరీష్ రావు అని కూడా నమ్ముతారు. 2009 ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుంచి నన్ను ఓడగొట్టింది ఎవరంటే హరీష్ రావు అనేది అందరు నమ్ముతారు. హరీష్ రావు అనేటోడు టీఆర్ఎస్ పార్టీని నాశనం పట్టిస్తుందని కూడా ప్రజలు నమ్ముతారు. అదే హరీష్ రావు మీరు అన్నారు కదా, ఇవాళ ఎందుకు అమ్ముతురు అని ఎందుకు ఆరోపణ చేస్తున్నావు అని. అమ్మలేదా మల్కాజ్గిరి సీటు? షంబీర్పూర్ రాజనే ఉద్యమకారానికి ఇస్తా అంటే వద్దని నాటకాలు చేసి పైసలు తీసుకొని ఇంకోళ్ళకి అమ్ముకున్నాడు. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ అలిగేషన్. రమ్మన్ కోర్టుకి చేతనైతే నోటీస్ ఇవ్వమని అడగాల్సి చెప్తా.